ఇది గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఎక్కువగా. శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఏ విధంగా చూసినా ఇది చాలా మంచి వెజిటబుల్ అండి. సో అప్పుడప్పుడు డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందుకోవచ్చు. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను క్యాబేజ్ని కట్ చేయడం చూపిస్తున్నానండి. క్యాబేజ్ ఎంత పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకుంటే రుచి అంత బాగుంటుంది. ఇక్కడ టిప్ అదేనండి, మనం వండడం ఎంత ఇంపార్టెంటో ఇది కట్ చేసుకోవడం కూడా ఈ వెజిటబుల్కి అంత ఇంపార్టెంట్. పైన ఉన్నవి తీసేసుకున్నాను. ఇప్పుడు 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది సరిగ్గా కట్ చేసుకున్నారనుకోండి కూర కూడా చక్కగా ఉడుకుతుంది. అలాగే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 ముక్కలు చేసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క ముక్కని మళ్ళీ 2 ముక్కలు చేసుకుందాం. అలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అక్కడ హార్డ్గా ఉంది కదా, ఆ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే అది ఉడకదు.